హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను బట్టు కేవ్స్ మెట్రో వచ్చాను. స్టేషన్ దగ్గర ఇది ఎక్కడైనా బట్టు దిగితే కేవ్స్ ఇది ఎంట్రీ. ఎంట్రన్స్. ఇటు నుంచే అక్కడ ఒక రావాలి. ఆంజనేయ స్వామి విగ్రహం, ఇది ఇక్కడ మొత్తం మొత్తం పార్కింగ్ ఏరియా. ఉంది. అది రెనోవేషన్ జరుగుతుంది. నేను ఇదిగోండి వెళ్ళే టైం పార్కింగ్ ఏరియా. దాదాపు ఇది ఇదే బట్టు 1.5 month బ్యాక్ వీడియో అనుకోండి. 1.5 month, మేబీ 2 months కూడా అయి ఉండొచ్చు. సో ఇదే మొత్తం పార్కింగ్. బట్టు కేవ్స్. మొత్తం ఇక్కడ చూడండి, ఇంకా టెంపుల్స్ ఉన్నాయి. మొత్తం హిందూ సనాతన ధర్మ కల్చర్ మొత్తం ఈయన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇదిగోండి గరుష్మంతుడు. ఇక్కడ ఒక టెంపుల్ ఏదో ఉంది, ఈ టెంపుల్ కూడా మనం వెళ్దాం. సో కొంచెం అక్కడ ఎంట్రన్స్ నుంచి ఫార్వర్డ్ వస్తే మనకు ఇట్లాంటి ఒక కోనేరు ఉంది. ఏదో వాటర్ ఫాల్స్, ఇంకో టెంపుల్, శివ టెంపుల్ ఉన్నట్టుంది ఇక్కడ ఫుల్గా. ఇక్కడ మొత్తం తమిళనాడులో, మన తమిళనాడుకు పోతే గుడి దగ్గర ఎట్లా ఉంటాయో అవన్నీ ఎన్నో ఉన్నాయి. మొత్తం మనం అన్నీ ప్రతి ఇండియన్స్ కావాల్సిన టేస్ట్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మీరు వస్తే ఇక్కడ టేస్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనకు కొంచెం అల్ట్రా మోడర్న్ లాగా కనపడతా ఉంటుంది. అంటే మామూలు మనం వేరే కంట్రీలో ఉన్నాం కాబట్టి కనపడతా ఉంటుంది. కానీ నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ ఇది మొత్తం ముస్లిం మెజారిటీ కంట్రీ. మొత్తం ఇక్కడ అదే ఇస్లామిక్ రిలీజియన్స్ ఎక్కువ పాటిస్తారు. ఇదిగోండి ఇక్కడ మన హిందూ కల్చర్ కూడా జీవితంలో ఒక్కసారైనా విజిట్ అవ్వాలనుకున్న ప్లేస్ ఇదే. ఇది దాదాపు 1000 చాలా మంది ఫారినర్స్ కానీ, ఇక్కడ లోకల్ పీపుల్ కానీ, చైనీస్ పీపుల్ కానీ దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ప్రయత్నించాం, కానీ గూగుల్లో తప్ప బయట కరెక్ట్గా చెప్పట్లేదు. నేను ఆన్లైన్లో బట్టు కేవ్స్ వీడియోస్ చూసినప్పుడు వర్షం పడింది, చాలామంది తడిసిపోయారని చూసాం. కానీ నేను వచ్చినప్పుడు మాత్రం భయంకరమైన ఎండ, షర్ట్ మొత్తం తడిసిపోయింది. చూడు, నేను భక్తి చూపిస్తున్నా, అది భక్తి మొత్తం. ఇక్కడ బట్టు కేవ్స్ అనే రాసి మొత్తం. ఇక్కడ అందరు ఫొటోస్ దిగుతున్నారు. ఇన్స్టాగ్రామ్ చుక్కలు ప్రతి ఒక్కరు ఇక్కడ ఫోటో దిగుతున్నారు. మనం కూడా ఒక ఫోటో దిగుతాం. మురుగన్ టెంపుల్ దగ్గర స్టెప్స్ ఎక్కుదాం పదండి. నేను మెట్లు ఎక్కడానికి పోతున్నా. ఇక్కడ చుట్టూరు మొత్తం ఇండియన్ కల్చర్, అదే ఇండియన్ హిందూ కల్చర్ ఎక్కువ ఉంది. ఇది నిలబడి రోలర్. దీనికి 20 రింగిళ్ళు 30 రింగిళ్ళు అడుగుతాడు. అంత అవసరం లేదు మనకు. చుట్టుపక్కల పౌరాలకి ఫుడ్ గిడ్డు అన్నీ వేస్తున్నారు. ఆ స్టెప్స్ ఎక్కాలి. ఆ స్టెప్స్ ఎక్కి దిగే లోపల మన ప్రాణం గంగలో కలిసిపోతుంది. ఎందుకంటే 340 మెట్లు ఎక్కేది ఎప్పుడు, దిగేది ఎప్పుడు. స్వామి నువ్వే చూసుకోవాలి స్వామి, ఈ కొండపైకి క్షేమంగా ఎక్కేటట్టుగా. ఈ స్టెప్స్ ఎక్కాలంటే మనము షార్ట్స్ ఏవి వేసుకోకూడదు. షార్ట్స్ వేసుకున్న వాళ్ళకి ఇక్కడ లుంగీలు అమ్ముతున్నారు. ఆ లుంగీలు కొనుక్కొని తీసుకెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడికి తిరిగి ఇచ్చేయచ్చు. కొనుక్కొని తీసుకెళ్ళాలంటే అది మీ ఇష్టం. ఎందుకంటే మన ఇండియాలో కూడా లుంగీలు దొరుకుతాయి. పక్కన ఇస్తాం. మనం స్టెప్స్ ఎక్కాలి. పోయి అక్కోరు ఫారెన్ ఎక్కడ పోతే భయంకరమైన రెడీ ఇచ్చింది. పైకి వెళ్ళే లోపల తడిసి మోపిడి అవుతుంది. కానీ ఏంటంటే స్లాంటెడ్గా ఉన్నాయి అప్ప. స్టెప్స్ కొంచెం రౌండ్గా, అదే రౌండ్గా అంటే కొంచెం జిగ్జాగ్గా ఉంటే నడవడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కే లోపల నా ప్రాణం పోయింది. దాదాపు ఇప్పుడు ఒక 100 మెట్లు ఎక్కుంటాను, 150 కూడా ఎక్కున్నాను. మొత్తం తడిసిపోయి ఆయాసం భయంకరంగా అవుతుంది. మనం మామూలుగా కాదు కదా, వీటి ఎక్కువే. సో మనకు మామూలు పైకి ఎక్కి దిగే లోపల మనకు సుబ్రహ్మణ్య స్వామి లైవ్లోనే కనపడుతుంది. ఎందుకంటే స్లాంటెడ్గా ఉంది, నిలువుగా ఉంది. ఎక్కే లోపల అయిపోతుంది. చూడండి చెట్టు మొత్తం చూడండి, మొత్తం చెమట నా ఒళ్ళంతా. బ్యూటిఫుల్గా ఉందాం, కళ్ళకి ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. మెయిన్ పాజిటివ్ వైబ్స్ అంటే చెట్లు, గ్రీనరీ
ఆన్లైన్లో చూడడం, ఎవరో వీడియోస్లో చూడడం, బిల్లా సినిమాల్లో చూడడం, అక్కడ చూడడం, ఇక్కడ చూడడం, కానీ లైవ్లో ఫస్ట్ టైం అవ్వచ్చు చూడడం. ఆ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పలేము కానీ భలే ఉంది. మీకు ఇండియన్ హిందూ కల్చర్ నచ్చే వాళ్ళకైతే ఖచ్చితంగా 100% నచ్చుతుంది వ్యూ. అట్లా నడుస్తుంది. ఇగో చూడండి, రెనోవేషన్ చేస్తున్నారు, పెయింటింగ్స్ చేస్తున్నారు టైం టు టైం. మన ఇండియాలో కూడా టెంపుల్స్ ఈ రేంజ్లో రెనోవేషన్ అప్ టు మార్క్ చేస్తే బాగుంటుంది. సో చూడండి, మలేషియా మొత్తం మురుగన్ స్వామి అంటే మన సుబ్రహ్మణ్యం స్వామి కనుసైగల్లో నడుస్తున్నట్టు అనిపిస్తుంది కదా. మొత్తం ఈ వ్యూ ఇంకా అదిరిపోలా. సో అట్లా, కానీ ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అబ్బా. మీరు వచ్చి ఇక్కడ చూస్తే తప్ప మీకు ఆ ఎక్స్పీరియన్స్ తెలియదు. ఆ ఎక్స్పీరియన్స్ మీరు కూడా పొందాలి. భలే ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్. అంకుల్ ఎవరు వచ్చి గిరుకుతున్నాడు చూడు. కానీ నాకైతే ఒక మంచి కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అది కూడా మీరు చూస్తేనే అర్థమవుతుంది ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అది మీరు కూడా ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. వీసా ఫ్రీ ఎట్లా మలేషియాకి నెక్స్ట్ ఇయర్ వరకు ఒకసారి వచ్చి చూడండి. ఇక్కడి నుంచి జనాలు ఎక్కుతున్నారు, దేవుడు భక్తితో ఎక్కుతున్నారో లేకపోతే ఒక టూరిస్ట్ స్పాట్ అని ఎక్కుతున్నారో తెలియదు, కానీ ఎక్కినప్పుడు వచ్చే ఆనందం వేరప్ప. దాదాపు దగ్గర దాకా వచ్చేసినాము మనము, దగ్గర దాకా వచ్చేసినాము. ఇక లోపలికి పోవడమే. కానీ ఇక్కడ ఏంటంటే చెప్పులు ఇప్పుకొని అందరూ లోపలికి వెళ్ళిపోతున్నారు. అదేందో విచిత్రంగా అనిపిస్తుంది. మళ్ళీ టెంపుల్ లోపలికి చెప్పులు ఇప్పి పోవాలి ఖచ్చితంగా. అక్కడ టెంపుల్స్ ఉంటాయి కదా, అక్కడ ఇప్పిపోతారేమో. నేను కూడా చూస్తా, మీకు కూడా చెప్తా కరెక్ట్ ఇన్ఫర్మేషన్. దీనికేం టికెట్స్ ఏం లేవు. మనం డైరెక్ట్ వచ్చి కొండ ఎక్కేసి దేవుడిని దర్శనం చేసుకోండి. టికెట్స్ ఏం అవసరం లేదు. కానీ బట్టు కేవ్స్ని చూస్తుంటే ఇన్ని ఏళ్ళ నుంచి ఈ కేవ్స్ నాని భలే షేప్గా తయారైనప్ప. ప్రతి ఒక్క అదేమంటారు కేవ్ కానీ భలే అనిపిస్తుంది. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నేచర్తో అనుసంధానమై గుడిలు కట్టడం అనేది మనం ఓన్లీ ఇండియన్ హిందూ కల్చర్లోనే ఉంటుంది. సో ఆ కల్చర్ ఇక్కడ కూడా ఉండడం అనేది నాకు ఒక రకమైన ఆనందం. మొత్తం ఫారినర్స్ అందరూ కూడా వచ్చి ఈ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని వాళ్ళు ఎంజాయ్ చేయడం అనేది కూడా నాకు కొంచెం ఆనందంగానే అనిపిస్తుంది. ఎందుకంటే మన హిందూ కల్చర్ని ఇక్కడ కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారు అనేది ఎంత ఆనందకరమైన విషయమో నాకు మాత్రమే తెలుసు. హిందూ మతాన్ని అభిమానించే ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఈ కాలంలో హిందూ మతాన్ని భ్రష్టు పట్టించే వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని గురించి మనం మాట్లాడకూడదు, ఎందుకంటే అది ఇంకొక కాంట్రవర్సీ టాపిక్ అవుతుంది. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇది ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అబ్బా. సో మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి, మీకు కూడా ఒక రకమైన ఎక్స్పీరియన్స్ వస్తుంది. పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు ఈజీగా వచ్చేయచ్చు. పెద్ద ఏం క్వశ్చన్స్ అడగరు ఇమిగ్రేషన్స్లో. జస్ట్ అప్ అండ్ డౌన్ టికెట్ చూపిస్తే చాలు మనకు అలౌ చేస్తారు. సో ఇది మన ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇది ఒక వరల్డ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వరల్డ్లోకి వెళ్ళిపోతాం మనం డైరెక్ట్. ఏమి అబ్బా చూడండి మీరే. ఈ స్లో మోషన్లో చూపిస్తుంటే మీకు అట్లా అనిపిస్తుంటే నేను రియల్గా చూశాను. నా కళకి ఎలా అనిపించి ఉంటుంది, నేను ఎలా ఫీల్ అయి ఉంటానో మీకు తెలియదు. ఎందుకంటే వీడియోలో చూడడం వేరు, లైవ్లో చూడడం వేరు. వీడియోలో చూస్తే ఏమొస్తుంది నా పొందా, లైవ్లో చూస్తే వచ్చే ఎక్స్పీరియన్సే డిఫరెంట్. కళ్ళు ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ఉందబ్బా. చూడండి, ఇదే మెయిన్ టెంపుల్. బయట ఇప్పుడు టైం అయిపోయినట్టుంది, లాక్ వేసి ఉన్నారు. సో లోపల మనం స్వామిని కూడా దర్శించుకోవడానికి ఈరోజు మేబీ కుదరకపోవచ్చు. సో నేను బట్టు కేవ్స్ మాత్రమే చూసి వెళ్తున్నా. స్వామీజీ దర్శనం నాకు కాకపోవడం అనేది నేను ఎంత దురదృష్టవంతున్నో మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇంత దూరం దాకా వచ్చి స్వామిని దర్శించుకోలేకపోతున్నామంటే నా దరిద్రం ఏ రేంజ్లో ఉందో అది. ఇంకంతే. టైమింగ్స్ ఉంటాయి కదా, టైమింగ్స్ తెలుసుకోకుండా రావడం అనేది నా తప్పు. తెలుసుకొని వచ్చి ఉంటే ఈ ఎక్స్పీరియన్స్ ఉండేది కాదు. సో ఈ ఆర్కిటెక్చర్ మొత్తం మన ఇండియన్ రిఫరెన్స్ ఉండడం అనేది ఒక ఆనందకరం. కానీ షార్ట్స్తో కూడా వచ్చి కూర్చుంటున్నారు అబ్బా. చెప్పులు మాత్రం గోపురం దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నారు.
సో ఇదంతా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మహత్యం. సో మొత్తం ఇండియన్ కల్చరు అవన్నీ ఇక్కడ వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉన్నాయి. దీన్ని టైం టు టైం రెనోవేషన్ చేస్తున్నారు. ఇండియన్ టెంపుల్స్ కూడా ఈ స్థాయిలో రెనోవేషన్ చేస్తే మన హిందూ పీపుల్స్ కూడా టెంపుల్స్కి రావడానికి కొంచెం ఎక్సైట్మెంట్ చూపిస్తారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రెనోవేషన్స్ అనేది జరిగితే బాగుంటుంది నా ఒపీనియన్. అయినా శ్రీవల్లి అమ్మవారు గారు ఉన్నారు, పోయి చూద్దాం. అదేమైనా ఆ టెంపుల్ అయినా ఓపెన్ ఉంటుందా, లేకపోతే ఎక్కడైనా డిసప్పాయింట్మెంట్గా అనిపిస్తుందా అనేది కూడా చూసుకుందాం. సో ఇక్కడ చూడండి, బట్టు కేస్ ఎక్స్పీరియన్స్ మీరు లైవ్లో చూడాల్సిందే. అబ్బా ఇవ్వండి, మెట్లు ఇవన్నీ ఎక్కి పైకి పోవాలి, కొండపైకి. చూద్దాం, మనం వెళ్ళి ఎక్కడైనా ఆ టెంపుల్ అయినా ఓపెన్ ఉంటే అమ్మవారిని దర్శించుకుంటే మనకు ఒక రకమైన ఆనందం కలుగుతుంది. గృహలో మొత్తం టెంపుల్ కట్టారు అబ్బా, 2-3 టెంపుల్స్ గృహలోనే కట్టారు మొత్తం బట్టు కేవ్స్లో. ఇదేంటంటే తెమిలియన్స్ ఎప్పుడో 1000 ఏళ్ల క్రితం వచ్చారు కదా, ఇక్కడ బానిసలుగా వచ్చినట్టున్నారు. బానిసలు కాదంటే పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ కల్చర్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మన కల్చర్ ఇక్కడ స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్ అయ్యింది. సో నేను తప్పు పదాలు ఏమైనా వాడితే నేను క్షమించండి. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఎట్టకేలకు మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్తున్నా. పైన అమ్మవారి దర్శనమైన అవుతే ఒక రకమైన ఆనందం. స్వామివారి దర్శనం ఎట్లా అవ్వలేదు, అమ్మవారి దర్శనం అయితే మంచిది. ఎందుకంటే ఈ అమ్మవారి టెంపుల్ కూడా మూసేశారబ్బా. నేను ఎంత దరిద్రం చూడండి, నా దరిద్రం దేవుడు గుడి మూసేసే టైంకి వచ్చా. ఆఫ్టర్నూన్ 12 అవుతుంది, 12-12:30 అవుతుంది కాబట్టి క్లోజ్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఏ గుడి అయినా క్లోజ్ చేస్తారు మధ్యాహ్నం అంటే. సో మీరు ఈ గృహలో ఇవే కదా, ఇవన్నీ చూద్దామని చెప్పి చూస్తున్నా. మేము ఈవినింగ్ దాకా ఉండలేను, ఎందుకంటే మళ్ళీ తర్వాత నాకు వేరే వర్క్ ఒకటి ఉంది. ఇండియాకి వెళ్ళాలి, షాపింగ్ చేయాలి, అంత ఉంటుంది కదా, అవి చేసుకోవాలి. సో కల్చర్ ఇదని చూసారా, ఈ మార్బుల్స్, అదే ఈ కొండని ఆ వాటర్ డ్రాప్లెట్స్ ద్వారా వచ్చాయో లేకపోతే న్యాచురల్గా ఏర్పడ్డాయి కదా. సో అదే నేచర్ ఎంత బ్యూటీయో మనకు దీంట్లో తెలుస్తుంది అంత. అదొక రకమైన ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఒకసారి వీడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి, మీకు భలే ఆనందంగా అనిపిస్తుంది. సో తిరిగి వెళ్ళిపోతున్నాను నేను. ఒకసారి మొత్తం టెంపుల్ని ఒక లుక్ వేసుకొని దేవుణ్ణి బయట నుంచి దండం పెట్టుకుంటే ఒక రకమైన ఆనందం కలుగుతుంది. అదైనా కంప్లీట్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ వ్లాగ్స్. ఇలాంటి మోర్ వ్లాగ్స్ కోసం, కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ నొత్తి ఆన్లో పెట్టుకోండి. నా వీడియో నీకు తొందరగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.